మన ఇండియన్ రైల్వేస్ లో సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చెప్పు. రైల్వే ట్రాక్ ని బ్లాక్స్ గా డివైడ్ చేసి ప్రతి బ్లాక్ దగ్గర ఒక సిగ్నల్ ని ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రైన్ ఫస్ట్ బ్లాక్ ను క్రాస్ అవ్వగానే అక్కడ ఉన్న సిగ్నల్ లో రెడ్ లైట్ పడుతుంది. ఆ తర్వాత ట్రైన్ సెకండ్ బ్లాక్ క్రాస్ అవ్వగానే అక్కడ కూడా రెడ్ లైట్ పడుతుంది. నెక్స్ట్ థర్డ్ బ్లాక్ క్రాస్ అయ్యాక ఆ సిగ్నల్ లో కూడా రెడ్ లైట్ పడుతుంది. అండ్ సెకండ్ బ్లాక్ దగ్గర ఉన్న సిగ్నల్ ఇంకా రెడ్ కలర్ లోనే ఉంటుంది. కానీ ఫస్ట్ బ్లాక్ దగ్గర ఉన్న సిగ్నల్ లో yellow లైట్ పడుతుంది. ట్రైన్ ఫోర్త్ సిగ్నల్ దాటాక ఫోర్త్ అండ్ థర్డ్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడుతుంది. అండ్ సెకండ్ సిగ్నల్ లో సింగిల్ yellow లైట్ పడుతుంది. ఫస్ట్ సిగ్నల్ లో డబుల్ yellow లైట్ పడుతుంది. ట్రైన్ ఫిఫ్త్ సిగ్నల్ దాటాక ఫిఫ్త్ అండ్ ఫోర్త్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడుతుంది. థర్డ్ సిగ్నల్ లో yellow లైట్, సెకండ్ సిగ్నల్ లో డబుల్ yellow లైట్ అండ్ ఫైనల్ గా ఫస్ట్ సిగ్నల్ లో గ్రీన్ లైట్ పడుతుంది. సో ఒక సిగ్నల్ లో గ్రీన్ లైట్ కనిపిస్తుంది అంటే ముందు మినిమం 5 బ్లాక్స్ వరకు ఎటువంటి ట్రైన్ లేదు అని సూచిస్తుంది అని అర్థం. ఓవరాల్ గా ఈ ఇంట్రెస్టింగ్ సిగ్నలింగ్ ప్రాసెస్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.